పాజిటివ్ థింక్. చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అన్నిటినీ మించి ఆత్మవిశ్వాసం కావాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పాజిటివ్ థింక్తో ముందుకు వెళితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఈ ముగ్గురు. వీడి పేరు రాజశేఖర్, బాబు కోటీశ్వరుడు, ఒక్కడే అబ్బాయి. కొడుకు ఆగడం పాపం, ఆకాశంలో చందమామను అరచేతిలో బంధించవగలడు. ఇంతకీ విషయం ఏమిటంటే, రాకేష్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, సారీ ఒక లక్ష్యం ఉంది, అదే పోలీస్ ఆఫీసర్ కావాలని. వీడి ఫ్రెండ్స్ అందరూ పబ్బులు డిస్కోలు అంటూ బాబులు సంపాదించిన దాన్ని కరిగించే పనిలో పడ్డారు. వీడు మాత్రం వద్దులే, మీరే చూడండి. ఇంకో భయంకరమైన నిజం ఏమిటంటే, వీడి బాబు రికమెండేషన్తోనో డబ్బులు ఖర్చు పెట్టో ఉద్యోగం సంపాదించడట, సొంతంగా సంపాదిస్తాడట. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాడు. రెండో వాడు కిరణ్. వీడొక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. జనరల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంప్యూటర్ చేతితో పట్టుకుని గంటల గంటలు వర్క్ చేస్తూ రోజంతా బిజీగా ఉంటారు. కానీ వీడి చేతిలో ఎప్పుడు పెన్ను పేపర్ ఉంటాయి. ఇంకా అర్థం కాలేదా? వీడికి ఒక హ్యాబిట్ ఉంది, కథలు రాయడం. ఎప్పటికైనా ఫిల్మ్ మేకర్ కావాలని, డైరెక్టర్ అవ్వాలని వీడి కళ. వీడికి కోట్లు ఆస్తి లేకపోయినా బ్రతకడానికి సరిపడా ఉంది, అదే వీడి ధైర్యం. ఛాన్స్ కోసం వీడు కలవని ప్రొడ్యూసరు లేడు, చెప్పని కథలు లేవు. అందరూ చెప్పేది ఒకటే, నీ కథ మాకు నచ్చింది, ఎంతకిస్తావు? పాపం కిరణ్ ఏం చేస్తాడు, తిరిగి రావడం తప్ప. అయినా వీడికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ, ఎప్పటికైనా డైరెక్టర్ అవుతాడని. మూడో వాడు వసంత్. మనం రోజు బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, పార్కుల్లోను, కాలేజీల్లోనూ చాలా మందిని చూస్తాం. అందరూ ఒకేలా ఉంటారు. కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది బాధతో ఉంటారు, కొంతమంది వెతుకుతూ ఉంటారు, కొంతమంది ఏదో ఆలోచిస్తూ ఉంటారు. వీడిని చూడండి, చూడడానికి అచ్చమైన తెలుగు హీరోలా ఉన్నాడు. వీడి కళ్ళలోకి లోతుగా చూస్తే వీడికి ఏదో కావాలని స్పష్టంగా అర్థమవుతుంది. వీడు ఒక పల్లెటూరు నుంచి పట్టణం బయలుదేరాడు, ఉద్యోగం కోసం కాదు, ప్రేమ కోసం. ఎప్పటి నుంచో తెలుసా? వీడు 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి. అఫ్కోర్స్ ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. పాపం అమ్మాయికి ఈ విషయం తెలియదు. అమ్మాయి పేరు స్తుతి. నాన్నగారి బిజినెస్ దృష్ట్యా వీళ్ళు పల్లెటూరు నుంచి పట్టణం వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి ప్రేమలో మార్పు లేదు. శృతిని కలవాలనే ఆశ, పట్టుదల వీడిని పట్టణం తీసుకొచ్చాయి. నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమకు వాటం ఉంది. చూద్దాం వీడియో అంతవరకు సక్సెస్ సాధిస్తాడు. ఎరా ఎక్కడికి బయలుదేరారా? హైదరాబాద్ రా. నువ్వు ఇంకా అమ్మాయి గురించి అదేం లేదురా. రే నేను ఒక విషయం చెప్తాను, నువ్వేం ఫీల్ అవ్వవు కదా? చెప్పరా, పర్లేదు. ఎప్పుడో 8th క్లాస్లో నీతో పాటు చదువుకున్న అమ్మాయి ఇంకా నిన్ను గుర్తుపెట్టుకుని ఇంకా నిన్ను ప్రేమిస్తుందంటే నీ అంత పిచ్చోడు ఎవడో లేడురా. ఒరే ఇంతకీ నీకు అమ్మాయి ఎక్కడుందో తెలుసా? 2 days బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్ని కలిశానురా. తను హైదరాబాద్లో MBA చేస్తుందంట. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. ఓ అమ్మాయి అడ్రస్ కనిపెట్టావన్నమాట అయితే? అవునరా, తెలుసుకున్నాను. రే ఎంత దూరం నుంచి నువ్వు అమ్మాయిని కలవడానికి వెళ్తున్నావు కదా, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి నేను గుర్తుపడుతుంది అంటావా? ఎందుకురా అలా అంటున్నావు? ఆ అమ్మాయి సిటీలో పెరిగింది కదరా, అందు గురించి. అదేరా ఒకసారి ఆలోచించు. లేదురా, నేను నిర్ణయించుకున్నాను, వెళ్ళాలంతే. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ట్రైన్ వస్తుంది. చూడు రాజశేఖర్, నువ్వు పోలీస్ ఆఫీసర్ కావడం నాకు ఇష్టం లేదు. ఈ సిటీలో గల పెద్ద బిజినెస్ మ్యాన్ మనమే. ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించింది ఎవరి కోసం? నీకోసం కాదా? వాట్ డాడ్? చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నా ఉద్దేశం, నా గోల్, నా అంబిషన్. అదొద్దని మీరు పోలీస్ అవుతుంటారేంటి? ప్లీజ్ డాడ్, నా అంబిషన్ మీరు అడ్డు రాకండి. చిన్నప్పుడు నేను షాప్ తీసుకెళ్ళాను. నువ్వు సరదా పడి ఏదో డ్రెస్ తీసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు పోలీస్ ఆఫీసర్ డ్రెస్ తీసుకున్నావు. కానీ అదే నీ లైఫ్ అంబిషన్ చేసుకుంటా అని నాకు తెలియదే. కమాన్ డాడ్. చూడు రాజశేఖర్, నువ్వు పోలీస్ ఆఫీసర్ కావడం ఏంటి? ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు మన లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ చుట్టూ 100 మంది తిరుగుతుంటారు. అలాంటిది నువ్వు పోలీస్ ఆఫీసర్ కావడం ఏంటి? ఇలాంటి పోలీసులు 100 మంది కాదు, 200 మందిని మన చుట్టూ తిప్పుకోవచ్చు. కానీ మనం తప్పు చేస్తే మనం లోపలేయడానికి ఒక్క పోలీస్ చాలు. ఆ ఒక్క పోలీసు నేను అవ్వాలనుకుంటాను డాడ్. శేఖర్, నీ నిర్ణయంలో మార్పు ఉందా లేదా? లేదు డాడ్, నేను డిసైడ్ అయ్యాను. ఏమైందో ఏమో, కిరణ్కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటో మీరే చూడండి. ఏంట్రా ఇది? రిజైన్ లెటర్. ఎందుకని? జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అదే ఎందుకని? నీకు తెలుసు కదా నాకు గోల్ ఉందని. ఈ జాబ్లో ఉంటే నా గోల్ రీచ్ అవ్వలేకపోతాను.
అందుకే రిజైన్ చేసేసాను. నీ పిచ్చి కానీ 50,000 శాలరీ, మంచి పొజిషన్లో ఉన్నావు, ఇవన్నీ వదులుకొని సినిమా తీస్తాను, డైరెక్టర్ అవుతానంటావేంట్రా? చూడు రవి, నువ్వు కాలేజ్ చేసిన పెండింగ్స్ చాలా వేసేవాడు. అందరూ నేను రవి అనుమానేసి రవి వర్మని చూసేవాడు. అప్పుడు నీ మొమ్మని ఎంతో ఆనందంగా చూసేవాడిని. స్టేట్ లెవెల్లో కూడా నీకు అన్ని అవార్డ్స్ వచ్చాయి. కానీ నీ జాబ్లో చేరి 4 years అయింది. ఈవెన్ అప్పుడు పెయింటింగ్ కూడా లేదు. అప్పుడున్న ఆనందం నీ మొహంలో ఇప్పుడు వచ్చిన ఒకసారి కూడా కనిపిస్తుంది. మార్నింగ్ 9కి వస్తున్నాం, ఈవినింగ్ 10కి వెళ్ళిపోతున్నాం. ఇదే లైఫ్ అయిపోతుంది. నా లైఫ్ కూడా ఎక్కడ నీట్గా తయారవుతుందని భయం వస్తుంది. వీళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో వీళ్ళ పనులు కూడా అలాగే ఉన్నాయి. వసంత్ అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడు. కిరణ్ ప్రొడ్యూసర్ ని వెతికే పనిలో ఉన్నాడు. రాకేష్ రోజుకు 5 గంటలు చదువుతూ 10 గంటలు ఎక్సర్సైజ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. దూరం మనుషులను దగ్గర చేస్తుందంటారు. ఇది నిజం. వసంత్ ఏ అమ్మాయి కోసం అయితే వెతుకుతున్నాడో ఆ అమ్మాయిని అడ్రస్ అడిగాడు. తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందు. ఆశ్చర్యం, ఆనందం తన వంతయ్యాయి. తనకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన నిశ్శబ్దం తననే వెక్కిరించింది. క్షణం తీరిక లేని మనిషి. సూర్యోదయం కోసం ఎదురు చూస్తుండడం, సూర్యాస్తమయం లేటుగా చూడాలనుకోవడం ఇతని దినచర్య. రాకేష్ వాళ్ళ నాన్నగారు కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అదే రోజు రాకేష్ వాళ్ళ నాన్నగారిని కలవడానికి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. వాట్ హ్యాపెన్ రాజశేఖర్? ఇద్దరి మధ్య మౌనం. ఆ నిమిషంలో కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే ఆవేదన, సేమ్ టైం కొడుకు తండ్రిని ఒప్పించి సక్సెస్ అవ్వాలనే పట్టుదల. చూడు రాజశేఖర్, ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఏ విషయంలో అయినా కానీ, బిజినెస్లో కానీ, నిజ జీవితంలో కానీ, ఏ విషయంలో అయినా నంబర్ 1 తెలుసుకున్నాడు. నువ్వు చదువుకోవాలంటే చెప్పు, నేను ఆస్ట్రేలియా పంపిస్తాను, అమెరికా పంపిస్తాను. నువ్వు వచ్చిన తర్వాత మన కంపెనీకి ఎండీ చేస్తాను, కాబట్టి అన్ని కంపెనీకి ఎండీ చేస్తాను. కానీ నువ్వు మా స్టేటస్ తగ్గ పనులు మాత్రమే చేయాలి. స్టాప్ ఇట్ డాడ్. మీ ఆలోచన ఇప్పటికైనా మార్చుకోండి. 150 కోట్ల మన జనాభాలో ఎంతమంది కోటీసున్నారు? దేశం దాకా ఎందుకు, మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? 100లోనో 1000లోనో ఉన్నారు. ఆ 100లోనే నా కొడుకు ఉండాలనే కోరిక. కావాలంటే అనాథశాలయం తెరువు, దానికి నేను కావాల్సిన సహాయ సహకారం చేస్తాను. ఎమ్మెల్యేని, మినిస్టర్లను, మీడియాను పిలుస్తాను, గ్రాండ్ ఓపెన్ చేయిస్తాం. అప్పుడు మనకు కావాల్సిన పబ్లిసిటీ పెరుగుతుంది. నేను చెప్పేది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి, నా అంబిషన్ ఏంటి? బయట సామాన్యుడు బతకలేకపోతున్నాడు డాడ్. ఒక సామాన్యుడి ద్వారా మీకు ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? వాడిని మీద కేసు పెడతారు, వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తారు, వాడికి శిక్ష వేసి వాడి అంత చూసేంత వరకు వాడిని వదిలిపెట్టారు. అంతా కష్టపడి సామాన్యుడు కొన్ని సంవత్సరాల పాటు రూపాయి పోగి స్థలం కొనుక్కుంటే ఆ స్థలంలో ఇల్లు కట్టేంత వరకు అనుమానం. ఎందుకంటే ఆ స్థలం ఉంటుందా, ఇంకెవరైనా కబ్జా చేస్తారేమోనన్న భయం. వ్యవస్థ మారాలి డాడ్. మారాలంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఆ శిక్ష న్యాయస్థానం ద్వారా అయినా ఉండాలి, లేకపోతే పోలీస్ ద్వారా అయినా ఉండాలి. అందుకే నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను డాడ్. ఎస్, ఐ విల్ బికమ్ పోలీస్ మ్యాన్. నేను పోలీస్ అవుతాను డాడ్. ఎస్, ఐ విల్ బికమ్ పోలీస్ మ్యాన్ డాడ్. పాపం శృతి, దేవుడు, ఇల్లు, నాన్న ఇవే తన లోకం. శృతి, నేను ఎక్కడ చూసినట్టున్నాను. అదే ఆ రోజు మీ ఇంటికి వచ్చి అడ్రస్ అడిగినా కదా. అవునవును. నీకు విషయం చెప్పాలి శృతి. ఏంటి? ఐ లవ్ యూ శృతి. హే, నీకేమైనా పిచ్చా? ఏ శృతి ఆగు, ప్లీజ్ శృతి ఆగు. ఏంటి నీ గొడవ? అసలు ఏం చెప్తున్నావు తెలుసా? ఐ లవ్ యూ. అసలు ఏ ధైర్యంతో నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? నీ మీదున్న ఈ ప్రేమ నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది. నా ప్రేమ ఇప్పటిది కాదు, నీతో నేను కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాకు చెప్పవలసిన అవసరం ఉంది. నాకు వినే ఓపిక తీరిక లేదు. ప్లీజ్ శృతి ఆగు. 12 ఏళ్ల క్రితం రాజమండ్రి దగ్గర గోపాలపురంలో మీరు ఉండేవాళ్ళు. ఏంటి? మీ
భాస్కర్ గారు అబ్బాయి నేను. నీ బెస్ట్ ఫ్రెండ్ కౌశల్య నాకు నీ అడ్రస్ ఇచ్చి. నువ్వు అంటే చిన్నప్పటి నుండి నాకు పిచ్చి ప్రేమ. చూడు శృతి, నువ్వు చిన్నప్పటి నుంచి ఆడుకున్న ప్రతి ఆట వస్తువులు, నీ తల జడగంటలు, ఇలా నీకు సంబంధించిన ప్రతి ఒక్కటి నా దగ్గర భద్రంగా ఉంది. ఇన్నాళ్ళు వాటిని చూసుకుంటూ నిన్ను తలుచుకుంటూ ఇన్నేళ్ళు గడిచిపోయాయి. నీ మీద ఉన్న ప్రేమే నిన్ను కలవాలని ఆశ పడుతుంది. అలా ఈ రోజు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సారీ. ఆ క్షణంలో వసంత్ పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు, సర్వం కోల్పోయిన ఫీల్. నమస్తే బాబు. నీ గురించి మా మేనేజర్ చెప్పాడు కదా, నువ్వు కథ బాగా రాస్తా ఉంది కదా. కూర్చో. చెప్పావు, ఏం కథ రాసుకున్నావు? స్టోరీ ఏంటంటే సార్, అటువంటి స్నేహాన్ని మిస్ అయిపోయాను. అమ్మాయి థింక్ చేస్తుంటాను సార్. ఇది నా స్టోరీ లైన్. బాబు, నీ కథ నాకు నచ్చింది. ఆల్రెడీ నా దగ్గర ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఉన్నారు. నీ కథ నాకు అమ్మేస్తే నీకు ఎంత డబ్బులు కావాలంటే అమ్మేస్తా. సారీ సార్, నా కథ నేనే తీయాలనుకుంటున్నాను, ఎవరికి అమ్మను. బాబు, ఇలాగే నా దగ్గరికి 100 మంది కుర్రాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ నేను ఛాన్స్ ఇచ్చానంటే తప్పనిసరిగా రోడ్డు మీద పడాల్సిందే. అయినా నేనన్నా నా స్టాండర్డ్ అయినా ఏమన్నా తెలుసా నీకు? నాకెందుకు తెలియదు సార్ మీ స్టాండర్డ్స్? చాలా బాగా తెలుసు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన 100 కోట్ల పెట్టి సినిమా తీశారు, అది ఫ్లాప్ అయింది. 2 months బ్యాక్ 70 కోట్ల ఇంకో సినిమా తీశారు, అది ఫ్లాప్ అయింది. ఎవడో హిట్ ఇస్తే డైరెక్టర్ వాడితోనే సినిమాలు తీశారు తప్ప కొత్త డైరెక్టర్లతో సినిమా తీరు. ఎందుకంటే కొత్త డైరెక్టర్ సినిమా తీస్తే మీకు పోతుందనే భయం. మనం తెలుగులో ఒక సినిమా కథలో దొరికినట్టు తమిళ, హిందీ, కన్నడ సినిమాలు తీసుకుని రీమేక్ చేసుకుంటున్నాం. మన తెలుగు స్టాండర్డ్స్ ఈ రేంజ్ పడిపోయాయి. నీకు విషయం తెలుసా, ఎవరో అమెరికా నుంచి వచ్చి మన ఇండియాలో సినిమా తీసి స్లమ్ డాగ్ మిలియనర్ ఆస్కార్ అవార్డు కొట్టాడు. మన మూవీ మాత్రం నేషనల్ అవార్డు కూడా కొట్టడం లేదు. దానికి కారణం నీగా ఆలోచించడం వల్లే. నేను నీగా అస్సలు పనిచేయను. నా టాలెంట్ నేను నిరూపించుకున్నాను. గుడ్ బాయ్. అమ్మాయి కనిపించిందా? అమ్మాయిని కలిశాను రా, కానీ తను నన్ను గుర్తుపట్టలేదురా. అంతేనా కదరా, నేను సిటీలో ఉన్న అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారని. వెనక్కి వచ్చారన్న మాటని. లేదురా, ఖచ్చితంగా ఆ అమ్మాయితోనే తిరిగి వస్తాను. ఎందుకో పాపం రాకేష్ కోపంగా ఉన్నాడు. షిట్. What happened, my son? పోలీస్ జాబ్ అంటే మీరుతో సంపాదించేది అనుకున్నాను, కానీ లంచం అడుగుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. నేను వెళ్ళిన ఇంటర్వ్యూకి నన్ను 5 లక్షలు లంచం అడిగారు నాన్న. దాని మై సన్, 5 లక్షలేంటి, 10 లక్షలైనా పెట్టి మన జాబ్ కొనేద్దాం. 10 లక్షలు పెట్టి జాబ్ సంపాదించాలనుకుంటే మీరు నాకు ఇచ్చే పాకెట్ మనీతోనే జాబ్ సంపాదించేవాడిని నాన్న. కానీ కష్టపడి జాబ్ సంపాదించాలనే ఆలోచన నాది. డోంట్ వరీ మై సన్, ముందే చెప్పాను కదా బిజినెస్ చేసుకోమని. హాయిగా వచ్చి బిజినెస్ చేసుకో. నేను నిర్ణయానికి వచ్చాను డాడ్. ఏంటి మై సన్? నేను ఐపీఎస్ చదవనుకుంటాను డాడ్. హాయ్, నేనంటే వసంత్ని. అవును, నా ఫోన్ నెంబర్ ఎంత ఎలా వచ్చింది నీకు? ఆ తర్వాత చెప్తాను, కానీ ఈరోజు ఒకసారి ఇందిరా పార్క్ వస్తావా? నీతో ఓ విషయం చెప్పాలి. నేను రాను రాను రాను. వసంత్ అమ్మాయిని ఒప్పించి పనిలో పడ్డాడు. కానీ వసంత్కి ఎక్కడో నమ్మకం ఉంది, ఖచ్చితంగా అమ్మాయి వస్తుందని. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆయన టైం చెప్పొచ్చుగా. నువ్వు అడగొచ్చు కదా. హాయ్ రా. ఎందుకురా ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? అతను ఒక ప్రొడ్యూస్ కలిసాను రా. వాడేదో మూవీ తీయడానికి ఛాన్స్ ఇస్తాడేమంటే వాడు నా స్టోరీ అమ్మేయమంటున్నాడు రా.
నాకు తెలుసురా, ఇవన్నీ వర్కౌట్ అయ్యే పని కాదు. నువ్వు ఎవరి దగ్గరకో అవకాశం కోసం వెళ్ళాం. తెలివైనోడు ఇప్పుడు అవకాశం కోసం చూడరా, అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటాడు. ప్రస్తుతం నీకు అదే పొజిషన్ కావాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేనే ఓన్గా ఒక మూవీ తీయాలని అనుకుంటున్నాను. వాట్? సినిమాల్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? వేల మందిలో ఒకలో ఇద్దరు. నువ్వు ఎప్పుడు సినిమా 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 సినిమా. ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వేల మంది రోడ్ల మీద తిరుగుతున్నారా అవకాశాలు దొరక్క. ఒరే, నీకు అంత డబ్బు ఎక్కడదో నాకు అర్థం కావట్లేదురా. ఒరే, మనం వచ్చేటప్పుడు వర్షం లేదు, కానీ ఇప్పుడు కురుస్తుంది. ఈ వర్షం ఉంటుందో ఓడుతుందో ఎవరికీ తెలియదు. ఈ సినిమా కూడా అంతేరా, ఈ వర్షం లాంటిదే. ఉంటుందో ఓడుతుందో ఎవడూ చెప్పలేడు. అసలు ఎవడైనా చూస్తాడో అన్నది కూడా డౌట్. ఒరే, నేను చెప్తున్నాను, నా మాట విను. నీకు జాబ్ చేసుకోవడం మంచిదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. నా సినిమా వచ్చి వెళ్ళిపోయేది వర్షం లాంటిది కదా, తుఫాన్ లాంటిది. ఖచ్చితంగా దాని ప్రభావం 4-5 రోజులు ఉండి తీరుతుంది. అందుకే నేను డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా సినిమా తీయాలని. అవసరమైతే నా ప్రాపర్టీ మొత్తం సినిమా తీస్తాను. ఓకేరా, నువ్వు ఎంతగా చెప్పిన తర్వాత నేను మాట్లాడడానికి ఏం లేదు. రాయిరా, ఆల్ ది బెస్ట్. ఈసారి కిరణ్ పట్టుదల చాలా దూరం వెళ్ళింది. తనకు ఉన్న పొలం, ఇల్లు అన్నీ అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం సినిమా కోసం. కిరణ్ ఆలోచన, ఆవేదన అంతా సినిమానే. పాపం వసంత్ ప్రేమ విత్తనాలు నాటాడు. వర్షంలో అవి మొలిచి చిగురించడమే ఆలస్యం. ఈ దెబ్బతో రాకేష్ ఐపీఎస్ అవ్వడం ఖాయం. డైరెక్షన్ అంటే మాటలు కాదు, అదో ప్రపంచం. గీతాంజలిలో నాగార్జున, బొంబాయిలో అరవింద్ స్వామి, ఇక్కడ వసంత్. అందరూ ప్రేమ కోసం. శృతి మనసులో కొత్త ఆలోచనలు. వసంత్ నిజం చెప్తున్నాడనే నమ్మకం. మన దేశానికి మరో ఆస్కార్ దక్కే అవకాశం ఉందా? కిరణ్ నిర్మించిన ఏ రియల్ ఫ్రెండ్ సినిమా ఆస్కార్ అవార్డుకు ఎంట్రీ సాధించింది. అనేక సినిమాలు పోటీ పడినప్పటికీ చివరకు ఏ రియల్ ఫ్రెండ్ మాత్రమే నిలిచింది. విదేశీ చిత్రాల కేటగిరీలో దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. మన రాష్ట్రంలో వికలాంగుల జీవన విధానంపై ఈ చిత్రం రూపొందింది. వికలాంగులపై చిన్న చూపులు చూసేవారికి ఈ చిత్రం మంచి గుణపాఠమైంది. విమర్శకులు మరియు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అమీర్ చిత్రం లగాన్ గతంలో ఆస్కార్ కు నామినేట్ అయింది, కానీ అకాడమీ అవార్డు సాధించలేకపోయింది. ఆ అరుదైన ఘనతను రియల్ ఫ్రెండ్ నిజం చేస్తుందని అందరిలోనూ కలుగుతుంది. ఏది ఏమైనా నిజ జీవితంలోని థీమ్ని తీసుకుని కమర్షియల్ గా విజయం సాధించడం, అవార్డులు కూడా దక్కించుకోవడం కిరణ్ కి చెల్లింది. హ్యాండ్స్ ఆఫ్ టు కిరణ్. మొత్తానికి సాధించవరా కిరణ్. మనిషి పాజిటివ్ థింకింగ్ తో ముందుకెళ్తే సాధించలేనిది ఏది లేదని నిరూపించాం. ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ హరిశ్చంద్ర ప్రసాద్ కొడుకు రాజశేఖర్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఎస్, మై సన్ ఈస్ గ్రేట్. హే వసంత్, ఇక్కడికి రా. నువ్వేనా పిలిచింది? నేనే, రా కూర్చో. ఎక్కడికని చెప్తే గానీ ఎక్కవా? రా కూర్చో. కూర్చో. ఎక్కడికి చెప్పవా ప్లీజ్? అబ్బా, నువ్వు నన్ను ప్రేమించావు కదా, మా నాన్నతో మాట్లాడావా? అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లేనా? అవును. అది సరే,
చెప్పను. ఇంతకేం చేస్తున్నావు? ప్రేమించే ఉద్యోగం. అది ఓకే అయిందిగా. ఇక బతకడానికి చూసుకోవాలి ఏదో ఒకటి. నా దగ్గర జాబ్ ఉందిలే. మా నాన్న నువ్వు అన్నా మనం లేచిపోదాం. అవునా? ఎస్. ప్రేమకు ఓటం లేదు, కావాల్సిందల్లా నమ్మకం, ఆత్మవిశ్వాసం.